ఏమున్నదక్కో ఏమున్నదక్క ముల్లె సర్దుకొని మూట సర్దుకొని ఈ ఊర్లో మనకింకా ఏమున్నదక్క ఏమున్నదక్కో అనే సాంగ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉంది. పల్లెటూరుల్లో వ్యవసాయం పనులు గిట్టుబాటు కాక పట్టణాలకు వచ్చి ఏదో సాధిద్దామని వ్యాపారాలు పెట్టుకొని చాలామంది వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. బాగా ధనవంతులై పట్టణాలకు వచ్చి వ్యాపారాలు పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. మనం ఎలాగలాగా పూర్వం రోజుల్లో మాదిరిగా ఏ కష్టమైన చేసుకుని వ్యాపారాలు పెట్టుకుందామని వస్తే చిన్న చిన్న వ్యాపారాలు ఈ పోటీ విపరీతంగా ఉండేవి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అదే వ్యాపారాలు చేసుకుంటే చాలామంది ఉన్నారు. మనకి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ రెంట్లు ఎంతంటే అంత రెంట్ పెంచేసి ముందు మనకి సెంట్రల్ రూమ్ దొరికింది చాలని రెస్టారెంట్లు కానీ ఇట్లాంటి చాలా చాలా వ్యాపారాలు హోటల్స్ కానీ చాలా చాలా టీ కొట్లు కానీ చాలా దుకాణాలు పెడుతున్నారు. ఇక్కడ వాళ్ళు పెట్టేటప్పుడే రెంట్ ఎక్కువ పెడుతున్నారు. ఆ రోజు పోటీ పడి రూమ్ ఓనర్లకి ఏమో డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకరు ఖాళీ చేస్తే ఇంకొకరు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళైతే ఖాళీ అయినప్పుడల్లా రెంట్ పెంచుతూనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఒక 2 నెలలు 3 నెలలు ఖాళీ కన్నా తర్వాత ఎవరో ఒకరు వస్తారని చెప్పి తగ్గించరు వాళ్ళు. కాకపోతే మనమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఏదో సాధిద్దామని ఒక వ్యాపారం పెడతాము. ఆ వ్యాపారం పెట్టిన తర్వాత 3 రోజులకి ఒక నెల 2 నెలలు జరిగారు కొంచెం సుమారు జరుగుతున్నారు. పక్కన ఇంకొక షాప్ ఏదైనా ఖాళీ అయితే అక్కడ అదే వ్యాపారం పెడుతున్నారు. కొత్తగా ఏం ఆలోచన చేయట్లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచన చేసేది ఏంటంటే కూల్ డ్రింక్ షాపు, టీ కొట్లు, చిన్న చిన్న హోటల్స్ ఇవి పెడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. వ్యాపారం తగ్గిపోయింది, పోటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే వ్యవసాయం దండగానే అంతా టౌన్కి చేరుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగినప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగా రెంట్లు పెరిగిపోతున్నాయి. వాళ్ళేమో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 20% అని అలా పెంచుతుంటారు. అది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి మటుకు వ్యాపారం పెరగదు. వ్యాపారం తరుగుతుంది, రెంట్లు పెరుగుతున్నాయి. ఇలా లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇట్లా వాళ్ళ స్థాయిని పెట్టి వాళ్ళు పెట్టే వ్యాపారాలను బట్టి నష్టపోతూ మళ్ళీ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ స్థానికంగా పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్వాడీస్ అని వాళ్ళు వచ్చి పెడుతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు వస్తువు ఐటమ్ రేట్ తగ్గిస్తున్నారు. వాళ్ళు మరి ఎట్లా తెచ్చుకుంటారో తెలియదు. కానీ ఎలక్ట్రికల్ షాపులు కావచ్చు, లేకపోతే ఇదేంటి హార్డ్వేర్ షాపులు కావచ్చు, ఇట్లా ఫర్నిచర్ షాపులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు. ఎక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకే కష్టమైంది. బయట వాళ్ళు కూడా వచ్చి పెడుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు వచ్చి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే రెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. 10,000 రెంట్ ఉందనుకో, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు 20,000 ఇచ్చేస్తున్నారు. ఈ ఉన్న వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు పెట్టడం వల్ల ఇంకా ఆ పక్కన వాళ్ళు దెబ్బతినిపోతున్నారు. ఈ అన్ని వ్యాపారాల్లో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వాళ్ళకి వ్యాపారం టెక్నిక్ తెలుసు, మరి వ్యాపారం లౌకికం తెలుసు, మరి వాళ్ళకి ఏం తెలుసు. కానీ వాళ్ళు కానీ పాదం పెట్టారంటే విస్తరించిపోతారు. ఇటు అన్ని రంగాలలో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ రెంట్లు పెరుగుతున్నాయి. వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళతో పోటీ పడలేక వ్యాపారాలు చేయలేక ఇబ్బంది పడిపోతున్నారు. అదొక సమస్య. ఈ రెంట్లు పెరిగితే చిన్న చిన్న వ్యాపారాల ధరకు ఇది ఒక సమస్య. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక వ్యాపారాలు తగ్గిపోవడం అదొక సమస్య. ఇకపోతే ఈ ఉద్యోగాలు ఎప్పుడంటే ఇప్పుడు నోటిఫికేషన్లు పడుతుంటే కోచింగ్లు తీసుకుంటే కొంచెం కలకలలాడుతుంటాయి పట్టణాలు. అది అయిపోయింది కదా. ఇప్పుడు వర్షాలు మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండి వ్యాపారాలు పెట్టడానికి అయితే పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే బయట నుంచి వచ్చి వ్యాపారం పెడితే నిలదొక్కుకోలేకపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊర్లో పొలాలు అయి ఉంటే వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఏదో సాధిద్దామని వచ్చారు. కొంత నష్టపోయి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవటము, వాళ్ళ పాడి పశువులు కొనుక్కొచ్చుకున్నట్టు మేపుకోవడం ఏదో చేస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం నుంచి ఈ పట్టణాల్లో ఉండి వాళ్ళకి పల్లెటూరులో ఆప్షన్ లేక ఇక్కడే ఉండే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. అంటే ఇంకా వాళ్ళకి పల్లెటూరు అనేది లేదు, పోవడానికి పొలం లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కొనుక్కొని కూడా చేయలేరు. ఫస్ట్ నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిట పట్టణాల్లో పుట్టి పెరిగే వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు రెంట్ పెడతారు, రెంట్ పెంచి వెళ్ళిపోతారు. 4 రోజులకి జరగకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఓనర్లకు ఆశ కలిగింది కాబట్టి దాని మీద ఎక్స్ట్రా చెప్తారు రెంట్. ఇంకొకళ్ళు అవసరం కాబట్టి ఎట్టొకటి తీసుకొని మనం ఎలాగలా బతకాలని తాపత్రయం మీద రెంట్లకు సంపాదించడమే సరిపోతుంది ఇప్పుడున్న పరిస్థితి. చాలామంది ఏమో తెలుసుకొని ఎమ్మని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆప్షన్ లేని వాళ్ళు అట్టనే బాధపడుతూ వచ్చిన సంపాదనలో సగం రెంట్ కడుతూ ఆ సగం సంపాదనతో సాలీసాలని సంపాదనతో బతుకు తీసే జీవులు ఎంతోమంది నాతో సహా. అయితే నాకు మొన్నటిదాకా మా అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు మా అబ్బాయి అనేవాడు ఉద్యోగం చేసుకున్నాడు. కొంతవరకు భగవంతుడి దేవల కొంతవరకు సపోర్ట్ అయింది. కానీ బతుకొని ఎట్ట కూడా బతుకుతున్నాం. నాలాంటి వాళ్ళ జీవితాలు ఎంతోమంది అలాగే ఉండాలి. ఒక టీ కొట్టు వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కొట్లు తీసేపిస్తే 20,000 రూపాయలు పెట్టి రెంట్ తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టం, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి పడే కష్టం అందరూ కలిసి చేసుకుంటే ఆ కూలి మిగులుతుంది. 20,000 రెంటు, 1,00,000 రూపాయలు అడ్వాన్సు ఒక సుమారైన సెంటర్లో.
ఆ, ఎక్కడ కడతారు, ఏం చేస్తారు టీ కొట్లు వాటికి కూడా. ఆ, హోటల్స్ అయితే మా ఊర్లో చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు ఖాళీ చేసేసి ఈ ఆటోలు కొనుక్కొచ్చుకొని రోడ్ల పక్కన పెట్టుకొని అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా ఊర్లో ఈ ఆటో హోటల్ బిజినెస్ కూడా ఎక్కువైంది. మొబైల్ హోటల్స్, మొబైల్ అంటారా, వాహనాలు, మొబైల్ హోటల్ బిజినెస్ ఎక్కువైపోయింది. అసలు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో, అసలు మన అందరం బతికేది కూడా వ్యవసాయం మీద ఎక్కువ. దాన్ని నిర్వీర్యం చేశారు. రియల్ ఎస్టేట్ అని బాగా పెంచి రేట్లు 10,000 ఉన్నాకనే ₹1,00,000 చేసి పెట్టారు. సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి కాదు. ధనవంతులందరూ వాటి మీద పెట్టుబడి పెట్టింటారు. వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఈ ఎంప్లాయీస్కి అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు పెరుగుతూనే ఉంటాయి కదా, తగ్గవు కదా, వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ అంటే తప్పట్టు కాకుండా దయచేసి మళ్ళీ చెప్తున్నా, అంటే వాళ్ళకనేది ఒక పర్మనెంట్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ పరిస్థితి మటుకు అటు ఇటు కాకుండా వ్యాపారాలు పెట్టిన వాళ్ళ పరిస్థితి మటుకు అగమ్య గోచరంగా ఉంది. వ్యాపారాల్లో టీ కొట్టు కాంచి మొదలుకొని, కూరగాయల కొట్టు కాంచి మొదలుకొని, హోటల్స్ అన్నిటికీ, కాయలు అమ్ముకునే కాయల వ్యాపారం, ఫ్రూట్స్ వ్యాపారం, పండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కాంచి అన్నీ ఎక్కువైపోయినాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ పట్టణాల్లో ఎప్పటి నుంచో బతికే వాళ్ళకి బయట నుంచో చేదో సాధిద్దామని పెట్టి వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేక నష్టపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నష్టపోయేది కాక ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా నష్టపోయబడుతున్నారు. అంటే నేను చెప్పాను కదా, మారువాడి చేస్తే వాళ్ళు రెంట్ 10,000 ఉండేది 20,000 చేసేస్తారు. ఇక్కడ ఇక్కడ పల్లెల నుంచి కొంచెం చదువుకోనో లేకపోతే ఏదో సాధిద్దాం మనకి ఉద్యోగాలు ఎందుకులే అని చెప్పి పట్టణానికి వచ్చి అందరూ ఏదో వ్యాపారాలు పెట్టడం వల్ల రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, స్థలాల రేట్లు ఎక్కువైపోయినాయి. ఒకవేళ సొంతంగా స్థలం కొనుక్కొని పెట్టాలన్నా కూడా సాధ్యమైపోయినాయి కాదు. అది ధనవంతులైతే ఈ కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. వాళ్ళకైతే డబ్బులు ఉన్నాయి కాబట్టి జరిగిన కూడా జరిగిందని ఆలోచనలో ఉండదు. కానీ సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. చెప్పాను కదా, టీ కొట్టు పెట్టుకునే వాళ్ళు కానీ, సైకిల్ షాపులు కానీ, చిన్న చిన్న వర్క్ షాప్, మెకానిక్ షాపులు పెట్టుకునే వాళ్ళకి కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి పోటీ ఎక్కువగా ఉంది. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా వాస్తవానికి అయితే పని దొరకట్లేదు ఇప్పుడు, కష్టం చేయాలన్నా కానీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వర్క్ అన్నింటిలో పోటీ అయిపోయింది. దీనంతటి కారణం ఏంటంటే ఎక్కువ బయట నుంచి వాళ్ళు వచ్చి పెట్టడం, రెంట్లు పెంచడం ఒకటి. రెంట్లు విపరీతంగా పెరగడం వల్ల వ్యాపారాలు నష్టపోవడం మెయిన్ ప్రధానమైన కారణం. మనకి దానికి తగ్గ ఇన్కమ్ రావటం లేదు. దీనివల్ల చాలామంది కొత్తగా వస్తున్నారు, 1 సంవత్సరం ఉంటున్నారు, 6 నెలలు ఉంటున్నారు, 2 సంవత్సరాలు అంటారు, 3 సంవత్సరాలు అంటారు, ఎంతో కొంత నష్టపోయి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా హోటల్కి అయితే ఇంక ఏ మార్గం లేదు, ఇంక వేరే ఆప్షన్ లేక అట్నే ఇంకా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి ఉన్నవి నమ్ముకుంటా జీవనం వెళ్ళదీసే వాళ్ళు ఎంతోమంది ఉండరు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే వేరే మారలేము తొందరగా, మారలేక, వేరే దాంట్లో మారలేక, ఒకవేళ మారినా దాంట్లో ఇట్లాంటి దెబ్బలు తగిలితే తట్టుకోలేక ఏ చిన్న వ్యాపారం పెట్టాలన్నా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టీ షాప్ ఒక అతను ఒక షాప్ పెట్టాడు, తర్వాత ఆ పక్కన ప్లాట్ఫారం ఇంకొక అతను షాప్ పెట్టాడు. ప్లాట్ఫారం అతనికి బాడీకి లేదు, వాళ్ళు అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకుని అధిక వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ చెప్పుకొని వాళ్ళు ఎట్టక్కడ బతుకుతారు. ఈ రెంట్ కట్టేవాడికి సమస్య. సరే ఇతను ఎట్టక్కడ పోరాడుతున్నాడు, పక్కన ఇంకొక కొట్టు పెడతారు, ఇంకొక రూమ్ ఖరీదని అక్కడ అదే షాప్ పెడుతున్నారు. కూరగాయల కొట్లు అలాగే అయిపోయినాయి, హోటల్స్ అలా అయిపోయినాయి. అన్నీ ఎమ్మటెమ్మటెమ్మట పెట్టుకునేది, ఎవరో ఒకరు దెబ్బతినేది. కష్టపడి అదే పని మీద బతికోవాలి, తక్కువ ఆదాయమని ఇంకా వాళ్ళు తప్పక ఆదాయం దగ్గర ఆ కూలి మిగిలిందని ఒకరి కింద పోలక చేసుకుని బతుకుతున్నారు. ఇది సమాజ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాబోయే రోజుల్లో మన సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎక్కువ ప్రధానమైన కారణం ఏంటంటే రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ రెంట్లు అడ్వాన్సులు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఎవరు ఏది చేయలేకపోతున్నారు. పైగా బయట నుంచి వచ్చేవాళ్ళు వ్యాపారాలు అన్ని రంగాల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం రేట్లు అనుకూలంగా ఉండి ఆ బిజినెస్ ఇక్కడ వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇది ఈరోజు వీడియో. సామాన్యుడి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. కష్టకాలం అయితే చెప్పుకోలేరు, కానీ చాలామంది కష్టాలు పడుతున్నారు. కొంతమంది బాధతో రూములు ఖాళీ చేసి మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఇలా నష్టాలు కష్టాలుతో బాధలు అనుభవిస్తున్నారు. అక్కడ పండిన పంట గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం గిట్టుబాటు లేదని ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టుకొని ఇక్కడ దెబ్బతిని మళ్ళీ ఊరికి పోయి వ్యవసాయం చేసుకోలేక చాలా రకాలుగా వాళ్ళు బాధపడుతున్నారు. చదువుకున్న పిల్లకాయలకు ఉద్యోగాలు లేక వాళ్ళ వ్యాపారాలు పెట్టి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా వర్క్ చేసుకున్నప్పుడు వర్క్లో కూడా పోటీ ఎక్కువైపోయి వాళ్ళు బాధపడుతున్నారు. ఇదన్నిటి కారణం ఏంటంటే విపరీతంగా జనాభా పెరగటం, మెయిన్ వ్యవసాయం ఆధారమైన మన భారతదేశంలో దాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం. వాళ్ళకి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా అనేది నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ.